భైరవం మూవీ రివ్యూ. సినిమా చూశాక నాకెలా అనిపించిందంటే, భైరవం సినిమాకి వెళ్తే సీట్ కింద బాంబు పెట్టారు. బాబోయ్, నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. ఈ సినిమా గరుడన్ సినిమాకి రీమేక్. నేను ఒరిజినల్ వెర్షన్ చూడలేదు. మీరు చూసుంటే ఆ సినిమా ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. ఈ సినిమా చూశాక అసలు ఏముందో ఆ సినిమాలో రీమేక్ చేయడానికి అనిపించింది. సినిమా మొత్తం గుడి, ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ వెన్నుముకలాగా ఉండే ఇంకో ఫ్రెండ్, వీళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది మూవీ. సినిమా నాకెందుకు నచ్చలేదంటే, సినిమా స్టోరీ మొత్తం అవుట్డేటెడ్గా ఉంది. దానికి తోడు యాక్టర్స్ యాక్టింగ్ ఒకటి. ఒక్కరు యాక్టింగ్ కూడా నాకు సెట్ అవ్వలేదు. ఒక్కొక్కరు వాళ్ళ యాక్టింగ్తో చిరాకు తెప్పించారు. మనోజ్ అన్నేమో పెద్ద పెద్దగా అరుస్తూ భయపెడితే, నారా రోహిత్ అన్నేమో నీరసంగా చేయాలా వద్దా అన్నట్టు చేశాడు. ఇక బెల్లం సాయన్న అయితే అమాయకమైన ఫేస్ పెట్టి అస్సలు సెట్ అవ్వకుండా యాక్ట్ చేశారు. మనోజ్ అన్న డైలాగ్ డెలివరీ అస్సలు బాగాలేదు. డైలాగ్స్ బిగపట్టి చెప్పినట్టున్నాయి. సినిమాలో అనవసరమైన సీన్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ఆ ఫైట్స్ ఏంటో, విలన్స్ని మనుషులు అనుకున్నారో లేక సిమెంట్ బస్తాలు అనుకున్నారో, అసలు యాక్షన్ సీన్స్ అతికి మించి ఉన్నాయి. ట్రైలర్ చూసినప్పుడు బీజిఎం బాగా అనిపించింది, కానీ సినిమాలో బీజిఎం మూతకి పిచ్చెక్కింది. బీజిఎం బాగుంది కానీ సీన్స్ బాగోపోతే ఏం చేయాలి? ఇక హీరోయిన్ గురించి చెప్పడానికి ఏం లేదు, ఓన్లీ సాంగ్స్ కోసమే ఉంది. ఇక చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా బొక్కలున్నాయి. ఫైనల్గా భైరవం సినిమా నాకైతే నచ్చలేదు. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.